హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కదా. ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే రివర్స్ చేయడం కష్టం. ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి కానీ అస్సలు తగ్గవు కదా. సో డయాబెటీస్ ఆల్రెడీ వచ్చిన తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ మెడిసిన్ కూడా ఒక్కసారి కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ ఎలా మనం రీప్లేస్ చేయాలి అండ్ డాక్టర్ కన్సల్టేషన్ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఎలా కేర్ తీసుకోవాలి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు వనజ రామశెట్టి గారు, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సర్టిఫైడ్ కోచ్ అనమాట. హలో మ్యామ్. హలో మలుంబిని. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత మ్యామ్ చాలా చూస్తుంటాం బయట ప్రమోషన్స్, యాడ్స్ అన్నీ రివర్స్ చేస్తాం అది ఇది అని చెప్పేసి, కానీ ఎంత ఉన్నా కూడా రివర్స్ చేయడం కొంచెం కష్టమే. సో ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఏదన్నా ప్రాబ్లం కొంచెం మనం అటిట్ చేసినా కూడా ఏదో ఒక ఇష్యూ అరైజ్ అవుతూ ఉంటుంది హెల్త్ పరంగా. సో మనం ఏం చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఏంటంటే మనకి డయాబెటిక్ అవుతున్నాము అన్నకంటే ముందు అంటే ఆ సిమ్టమ్స్ మనకు ముందే తెలిసిపోతూ ఉంటాయి. ఓకే, రైట్. చాలామందికి ఏంటంటే కాళ్ళు మండడము, పాదాలు, ఫీట్ బర్నింగ్ సెన్సేషను, దాని తర్వాత నిద్ర ఎక్కువ రావడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అప్పుడు మిడ్ నైట్ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటివన్నీ. ఏదైనా సరిగ్గా టైంకి తినకపోతే స్వెట్ అయిపోవడము, చెమటలు నీరసం వచ్చేయడము, ఏదో క్రేవింగ్స్ అనిపించడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ విటమిన్ డెఫిషియన్సీ ఆల్సో సేమ్ థింగ్ అనమాట. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోండి. అమ్మో నాకు షుగర్ వచ్చేసింది అనే కంటే కూడా రూల్ అవుట్ చేసుకుంటే మేబీ మీకు ఏ B12 డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మనకు ఆల్మోస్ట్ ఇట్లాంటి సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి. బట్ స్టిల్ ఆల్ సెడ్ అండ్ డన్ మనం ఏంటంటే మీకు డయాబెటిక్ వచ్చే ముందు వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకుంటారు. టెస్ట్ చేయించుకున్నాక యూ విల్ ఫాల్ ఇన్ ప్రీ డయాబెటికో హై డయాబెటిక్ రేంజ్లోనూ ఉంటారు. కొంతమందికి అంటే సర్ప్రైజింగ్గా వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంటుందో డయాబెటీస్, ఆ HbA1c ఏదైతే ఉంటుందో వాళ్ళకి 9-10 అట్లా ఉంటుంది అనమాట. అంటే పీక్ రేంజ్లో. అప్పటిదాకా ఏం చేస్తున్నారంటే అసలు వాళ్ళు ఏం పట్టించుకోరు కూడా. ఏమో మేడం నేను నార్మల్ అనుకుంటున్నాను అంటారు. బట్ అట్లా ఉన్నప్పుడు ఒక ఏజ్ దాటిన తర్వాత మన ఇంట్లో ఒకవేళ అందరికీ ఉంది డయాబెటీస్ అంటే ఫస్ట్ ఇప్పుడు అందరికీ వచ్చేస్తుంది ఏజ్ తోటి సంబంధం లేకుండా. కాబట్టి ఎర్లీ ఫస్ట్ టెస్ట్ అవి చేయించుకున్నాక కొంతమంది ఏంటంటే ఓన్లీ టెస్ట్ వరకే చేయించుకుంటారు, ఏముందో తెలుసుకోవడానికి చేయించుకుంటారు. దాని తర్వాత ఫాలో అప్గా ఏం చేయాలన్నది చేయరు చాలామంది. ఇది ఒక్కటే ప్రాబ్లం కాదు, మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్ళి బ్లడ్ టెస్ట్ అవి చేయించేసుకుంటారు, రిపోర్ట్స్ పట్టుకొని ఓకే పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ ఏంటి మెడిసిన్ స్టార్ట్ చేయరు, తెలుసుకోవడం వరకే. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే వెళ్తారు డాక్టర్ వరకు వెళ్తారు, మెడిసిన్స్ కూడా కొనేసుకుంటారు కానీ మెడిసిన్స్ వేసుకోరు. సో ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డయాబెటీస్ వస్తే మైండ్లో ఫిక్స్ అయిపోయింది విచ్ మెడిసిన్ యూ వాంట్ టు టేక్. మీ మీద మీరు వర్క్ చేసుకుంటారా, మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోండి. స్టార్టింగ్ స్టేజెస్ ఉంటే నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బికాజ్ మా ఇంట్లోనే చాలామంది ఉన్నారు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఈ అన్నీ తగ్గించేయడము, లైఫ్ స్టైల్ కొంచెం యాక్టివ్గా ఉండడము, ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ ప్యాటర్న్ ఇవన్నీ మార్చుకున్నాక వాళ్ళకి అది తగ్గిపోయింది. ఓకే, తగ్గిపోవడం అంటే మేనేజ్మెంట్ రాలేదు కాదు. ఇప్పుడు ఒకసారి డయాబెటిక్లో ఉన్నామంటే మనకు ఉంది మన బాడీలో, దాన్ని ఎట్లాగా మనము పైకి వెళ్ళకుండా చూసుకోవడం అన్నది మన అంతే, అదొకటే మన చేతిలో ఉంది. తగ్గిపోయింది, రివర్సల్ ఏం లేదు ఇక్కడ. ఓకే, దిస్ నథింగ్ లైక్ రివర్సల్. వన్స్ మీరు వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు నార్మల్ రేంజ్లో ఉన్నారు అంటే ఈ లైఫ్ స్టైలే మీరు పాటించాలి అని అది మనకు ఒక సిగ్నల్. అదే పాటిస్తూ ఉండండి. యాక్టివ్గా ఉండడము, అడెక్వేట్గా హైడ్రేటెడ్గా ఉండడము, షుగర్స్ అవన్నీ తగ్గించడం, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఉండడము, ఎర్లీగా తినడము, ఎర్లీగా లేవడము. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ పిక్చర్ అనమాట. సో ఇట్లాంటివన్నీ చేసుకుంటూ చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే మనము సో ఫుడ్ హ్యాబిట్స్ అందరికీ తెలిసిందే బికాస్ దేర్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ డయాబెటీస్ రైట్ నౌ. బట్ నా అనాలిసిస్లో మెడిసిన్ ఏదైతే ఇస్తారో, ఒకటి ఇందాక మాట్లాడుకున్నాం కదా, మెడిసిన్ వేసుకోరు, టెస్టులు చేయించుకుంటారు, ఏం చేయరు. చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ ఒక మెడిసిన్ ఇస్తారు మీకు డయాబెటిక్కి, దే విల్ గివ్ యూ అ డోసేజ్. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 20 నిమిషాలు ముందేసుకోవాలో, హాఫ్ అన్ అవర్ ముందేసుకోవాలో, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక మెడిసిన్ వేసుకోవాలి, మధ్యాహ్నం ఇంకొక మెడిసిన్ వేసుకోవాలి, నైట్ ఇంకొక మెడిసిన్ వేసుకోవాలి.
సో దెర్ ఇస్ అ ప్రిస్క్రైబ్డ్. సో ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా బీపీ కూడా ఉంటుంది, అవి ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఈ కాంబినేషన్ మెడికేషన్లో ఏం చేస్తారంటే చాలామంది మెడిసిన్ తీసుకునే అంటే దెర్ ఇస్ అ పర్పస్. డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఈ టైంలో ఇది వేసుకోండి అని చెప్తున్నారంటే దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఇట్. రైట్. ఇట్ వర్క్స్ వెల్ దట్ టైం. మీ ఇన్సులిన్ ఎప్పుడు స్పైక్ అవుతుంది, ఎప్పుడు లో ఉంటుంది అన్నది ఆయనకి డాక్టర్ గారికి ఎక్కువ తెలుసు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే అన్ని ట్యాబ్లెట్స్ ఇట్లా చేతిలో వేసుకొని ఏదైనా మెడిసిన్ కదా లోపలికి వెళ్ళి దాని పని అది చేసేస్తుంది అని అన్ని ట్యాబ్లెట్లు వేసుకొని ఒకటేసారి టైంతో సంబంధం లేదు మనకి. సో డాక్టర్ ఎప్పుడైతే టైం చెప్తున్నారు, చాలామందికి ఎందుకు తగ్గట్లేదు అంటే ద వే దే టేక్ ద మెడిసిన్ ఈజ్ ద ప్రాబ్లం ఇక్కడ. ఓకే, సో ఒకసారి ప్రాబ్లం వచ్చేసింది, మెడిసిన్ యూస్ చేయాలి అంటే యూస్ చేయాల్సిందే, దేర్ ఇస్ నో అదర్ గో. మీరు న్యాచురల్గా క్యూర్ చేసుకోవాలి, విచ్ ఎవర్ థింగ్, హోమియోపతి వాడతారా, అలోపతి వాడతారా, ఆయుర్వేద వాడతారా, విచ్ ఎవర్ యూ ఆర్ యూజింగ్, మెడిసిన్ అయితే యూజ్ చేయాల్సిందే, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాల్సిందే. రైట్. ట్యాబ్లెట్ తీసుకునే పద్ధతుల్లో కొంచెం మార్పులు చేసుకోండి. డయాబెటిక్ ఒకసారి అయిపోయారంటే టెన్షన్ భయపడిపోకుండా స్టార్ట్ బీయింగ్ యాక్టివ్గా ఉండండి. మీ మీద మీరు వర్క్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే పొద్దునే లేవగానే డయాబెటిక్ చెక్ చేసుకునే ఆపరేటర్స్ ఏదైతే ఉంటుందో గ్లూకోమీటర్ పక్కన పెట్టుకొని దాన్ని ఊరికే చూసుకోక్కర్లేదు మనము. ఓకే, అది ఇంకా టెన్షన్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. అదేదో టైంపాస్ లాగా రోజు అందరూ కొంతమంది ఇళ్ళల్లో చూస్తుంటే మొత్తం అందరు కూర్చుంటారు, ఎవ్రీ డే దే జస్ట్ ప్రికింగ్ టకా ఒక 15 డేస్కి ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ ఇన్ అ క్వార్టర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకోండి. ఇట్స్ నాట్ అన్ ఎవ్రీడే జాబ్. ఏమవుతుంది డయాబెటిక్ ఎవ్రీ డే మన స్పైక్స్ అప్ అండ్ డౌన్ డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ ఈటింగ్, మీరు ఎట్లా నిద్రపోయారు, మీ ముందు రోజు మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండింది, దీని మీద డిపెండ్ అయ్యి మీ షుగర్ కౌంట్ ఏదైతే ఉంటుందో అది డిపెండ్ అయి ఉంటుంది. చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే అమ్మో నాకు పొద్దున్నే షుగర్ ఎక్కువ ఉంది, మధ్యాహ్నం తక్కువ ఉంది, ఇట్లా అది ఊరికే గుచ్చేసుకుంటూ ఉంటారు. సో డోంట్ డూ ఆల్ దట్. గ్లూకోమీటరు, బీపీ ఆపరేటర్స్ ఇవన్నీ ఇంట్లో ఉన్నాయంటే ఎప్పుడన్నా ఒకసారి మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు చెక్ చేసుకోవడానికి. దట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. కాబట్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే తెచ్చుకుంటారో పక్కన పెట్టుకొని 15 రోజులకు ఒకసారి ఒక డే డిసైడ్ చేసుకొని ఎవ్రీ సండే ఐ విల్ డూ అ చెక్ చేసుకుంటాను. కొంతమంది మేడం నేను మొన్న డ్రింక్ చేసి ఈరోజు చెక్ చేసుకుంటే చాలా హై ఉంది మేడం నా, సో డెఫినెట్గా హై ఉంటుంది. డ్రింక్ చేయకపోతే ఉండట్లేదు అంటే వాళ్ళకు కూడా ఆన్సర్ తెలుసు ఏం చేస్తే డయాబెటీస్ తగ్గుతుంది అని. సో ఆ పద్ధతుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయి మంచి లైఫ్ స్టైల్ని ఒకటి మనం అలవాటు చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది. రైట్. సో మెడిసిన్ తీసుకోకుండా అస్సలు జాగ్రత్తగా ఉండకుండా అలా ఉంటారు కొంతమంది, ఇంకొంతమంది అయితే అసలు అతి జాగ్రత్తగా ఉంటారు. రెండు మంచిది కాదు నిజంగానే. అంటే ఈ ఫేక్ అన్నీ కొంతమంది సప్లిమెంట్స్ అని అవన్నీ ఇవన్నీ ఈ అంటే నేను 100% ఇది వర్క్ చేస్తుంది అని మాత్రం నేను చెప్పలేను అది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చక్కగా అంటే కొంచెం అవేర్గా ఉంటే, అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైండ్ఫుల్గా కొంచెం అవేర్గా ఉంటే మనకి ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.